హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. రావణుడు ఈ పేరు చాలా మందికి తెలుసు, కానీ రావణుడి గురించి చాలా మందికి తెలియదు. ప్రతి మనిషిలో చెడు మంచి ఉన్నట్లే అదేవిధంగా రావణాసురుల్లో కూడా చెడు మంచి అనేవి రెండూ ఉన్నాయి. హిందువులే కాదు, ప్రతి మనిషి రావణుడి గురించి తెలుసుకోవాలి. మనకు తెలిసినంత వరకు రావణుడు చెడ్డవాడు, కానీ రావణుడు చాలా మంచివాడు అని కొన్ని పురాణాల్లో చెప్తున్నాయి. ఈ టాపిక్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం రావణుడు జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టేటప్పుడు నలుగురిని సృష్టించాడు. వారు సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. వీరిని బ్రహ్మ మానస పుత్రులు అని కూడా అంటారు. బ్రహ్మ మానస పుత్రులు ఒకరోజు విష్ణుమూర్తిని కలవడానికి వెళతారు. వైకుంఠం ద్వారం దగ్గర ఇద్దరు పాలకులు ఉంటారు. వీరిని జయ విజయాలు అంటారు. జయ విజయాలు బ్రహ్మ మానస పుత్రులను చిన్న బాలురు అనుకొని ఆపుతారు. ఇప్పుడు కాదు, తర్వాత రండి అని చెబుతారు. విష్ణుమూర్తిని చూడాలని ఎంతో ఇష్టంతో వచ్చిన వారిని జయ విజయాలు చిన్న చూపు చూశారు. ఇది తెలుసుకున్న బ్రహ్మ మానస పుత్రులు జయ విజయాలను శపిస్తారు. ఇక మీరు దైవత్వం కోల్పోయి భూమి మీద మనుషులుగా పుట్టండి అని అంటారు. వెంటనే జయ విజయాలు తమ తప్పు తెలుసుకొని విష్ణువుని కలుస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నారు: బ్రహ్మ మానస పుత్రులు అంటే బ్రహ్మకి ఇష్టమైన వారు అని అర్థం. నా భక్తులుగా 7 జన్మలుగా పుడతారా, లేదా విష్ణు విరోధులుగా 3 జన్మలు పుడతారా అని అడిగారు. 7 జన్మలు భూమి మీద ఉండలేం స్వామి, 3 జన్మలు మీకు విరోధులుగా ఉండి వైకుంఠానికి వస్తాం స్వామి అని అన్నారు. అలా జయ విజయాల పుట్టుక మొదలైంది. కృతాయుగంలో హిరణ్యాక్షకుడు, హిరణ్యకర్షకుడు, త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణుడు, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్తుడిగా జన్మిస్తారు. వీరు ఇద్దరు. బ్రహ్మకు ఆ నలుగురు కాకుండా ఇంకా 10 మంది మానస పుత్రులు కలరు. అందులో మనకు తెలిసిన వారు నారదుడు కూడా ఒకరు. ఈ 10 మందిలో పులస్త్య మహాముని కూడా ఒకరు. ఈయన మనవడు రావణుడు. పులస్త్య మహాముని భార్య మానిని. వీరికి ఒక బాబు పుట్టారు. అతని పేరు విశ్వవాసు బ్రహ్మ. విశ్వవాసు బ్రహ్మ పెరిగి పెద్దవాడైన తర్వాత భరద్వాజ ఋషి తన కూతురిని విశ్వవాసు బ్రహ్మకు ఇచ్చి వివాహం చేశారు. ఈమె పేరు దేవవర్ణిని. వీరికి సంతానం ఒక బాబు, ఈయనే కుబేరుడు. కొన్ని కారణాల వల్ల విశ్వవాసు బ్రహ్మ పరిస్థితుల కారణంగా ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు కైకాసి. ఈమె రాక్షస జాతికి చెందినది. కైకాసికి పుట్టిన బాబు రావణుడు. రావణుడు తండ్రి బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. రావణ తల్లి రాక్షస వంశానికి చెందినది. ఇది రావణుడి జన్మరహస్యం. రావణుడి గురించి మరికొన్ని విషయాలు నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. రావణాసుడి జన్మరహస్యం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.